జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో కొంతవరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 3 సార్లు కూడా వాయిదా పడింది. అయితే కొన్ని సమస్యలపై కూడా మాట్లాడారు కార్పొరేటర్లంతా కూడా. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవారి ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రధానంగా జిహెచ్ఎంసీలో నెలకొన్న సమస్యలు కూడా మీరు లేవనెత్తినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కౌన్సిల్ మీటింగ్ లో ఏ సమస్యలు మీరు లేవనెత్తడం జరిగింది? అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే మేయర్ గారు కనీసము ఇది 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతర గీతానికి ఒక గౌరవం ప్రకటించాలి కాబట్టి సభ మొదలు పెట్టక ముందే అక్కడి నుంచి ఆ గేయం నుంచి ప్రారంభించుదాము అని చెప్పి మేము అడిగినా కూడా తను ప్రారంభించకపోవడం నిజంగా కూడా దురదృష్టం అండి. దానికి తోడు తర్వాత మేము తనకి కన్విన్స్ చేసి ఆ గొప్పతనం వందే మాతరం గొప్పతనం ఏందో మేము తనకి వివరించిన తర్వాత తను సరేనండి అని అన్న తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లు కనీసం గేయం మేము పాడుతుంటే కనీసం లేసి కూడా నించోకుండా అగౌరవంగా వాళ్ళు కూర్చొని అవమానించడం నిజంగా కూడా బాధాకరం. ఈ రోజు అట్లాంటి కార్పొరేటర్లు నిజంగా కూడా కార్పొరేటర్ అని అనే కన్నా అసలు వాళ్ళకి దేశంలో కూడా ఉండే అర్హత లేదు అని మేము అంటున్నాం. దానికి మేయర్ గారు మళ్ళా రిటర్న్ మా పైన విరుచుకుపడి మార్షల్ ను పంపించడము ఇది కూడా మేము ఖండిస్తున్నాము. దాంతో పాటుగా ఇంకా చాలా అంశాలు ఇక్కడ ఉండే డిస్కస్ చేసేవి. అందరం కూడా ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఎంఐఎం కార్పొరేటర్లకి వాళ్ళకి ఎక్కడైతే డీలిమిటేషన్ అయిపోతుందో మళ్ళా కొన్ని 27 గ్రూప్స్ ఇందులో కలిపాయి డివిజన్స్, అందులో వీళ్ళ డివిజన్ ఎక్స్పోజ్ అయిపోతుంది. వీళ్ళు నిధులు కట్టారు కదండి, బిల్లులు కట్టారు కదా, ఎదేడ్చ వేరే డివిజన్లకు వెళ్ళి వీళ్ళు డబ్బులు తీసుకుపోతుంటారు, వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారని చెప్పి బాధతోటి వాళ్ళు ఈ రోజు ఆ సభని సగంలో ఆపివేశారు. ఈరోజు ఉదయం కూడా మీరు సమావేశాలకు వచ్చే టైంలో కూడా ఒక వినూత్నంగా అంటే ఒకవైపు బరం తీసుకొని వచ్చారు, దాంతో పాటు సంఖ్యలతో కూడా చేశారు. ఎందుకు ఆ రకమైన నిరసన తెలిపాడు? మనకు సామెత ఉంటది, పెద్దలు చెప్తారు, దున్నపోతు మీద వర్షం పడితే చలనం ఉండదు అని చెప్పి. అట్లాగే మేయర్ గారికి కూడా గత 5 సంవత్సరాల నుంచి మేము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము, ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి లేవనెత్తినా కూడా చలనం ఉండకుండా ఏది పట్టించుకోదు. కాబట్టి కనీసం దున్నపోతుని తీసుకొని వస్తేనన్నా కొంచెం చలనం వస్తుందేమో అని చెప్పి ఈ రోజు దున్నపోతుని తీసుకురావడం జరిగింది. దున్నపోతుకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మాకు బేడీలు వేసుకొని రావడం జరిగింది. బేడీలు వేసుకోవడానికి కారణం ఏంటంటే గత వారం మాకు ఇక్కడ స్టాండింగ్ కమిటీ కౌన్సిల్ అవుతుంటే అక్కడ మేము వచ్చి మాకు ఇన్ని రోజుల నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, ఆ సమస్యలు తీరలేదని చెప్పి ప్రశ్నించడానికి వచ్చాం. ఇది మా ఆఫీసు, మేము ఇక్కడికే రావాలి, ప్రజల సమస్యలు తీర్చాలంటే మేము ఇక్కడికే రావాలి. అట్లాంటి మేము ఆఫీస్కి వస్తే మా ఆఫీస్ నుంచి మమ్మల్ని తీసుకొని పోయి అరెస్టులు చేశారు. కాబట్టి సంఖ్యలకేమి భయపడము, బేడీలకేమి భయపడము అని చెప్పడానికి ఈ రోజు ఇలా రావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లకు ఎంత నిధులు ఇచ్చారు, ఎంతవరకు మీ సమస్యలు పరిష్కారం అయ్యాయి? ఎంతవరకు పరిష్కారం అయ్యాయి అని చెప్పి నన్ను అడగడం కాదన్న, మనం కొంచెం ఇప్పుడు చీకటి పడుతుంది, ఇప్పుడు ఇట్లా దారిలో పోతే స్ట్రీట్ లైట్లు లేవు, కనిపిస్తూనే ఉంది. కేవలం మేము చేశాము, ఈ తెలంగాణ ఈజ్ రైజింగ్, హైదరాబాద్ ఈజ్ రైజింగ్ అని చెప్పడానికి మాత్రమే వీళ్ళు ఈ రోజు ఈ మాటలు చేస్తూ 2 కోట్లు శాంక్షన్ చేశాము అని చెప్పి చెప్తున్నారు. నేను ఇంకొకటి అడుగుతున్నాను, వీళ్ళ చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే కేవలం ఎన్నికలు అయ్యేటప్పుడే డబ్బులు ఇస్తారు. ఆ రోజు జూబ్లీ హిల్స్ లో అదే చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పట్టు చీరలు పంచుతున్నామని చెప్తున్నారు. ఇందిరమ్మ పేరు మీద బతుకమ్మ చీరలు పంచుతున్నారు. దసరా ఎప్పుడో అయిపోయింది, ఇందిరమ్మ పుట్టినరోజు కంట చీరలు కట్టుకొని డాన్సులు ఆడాలంట. ఇప్పుడు ఇందిరమ్మ బర్త్డేకి చీరలు ఇస్తున్నారు. అవి కూడా ఎక్కడ ఇస్తున్నారు? సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యే దగ్గర ఇస్తున్నారు. ఇక్కడ మొత్తం ఇవ్వట్లేదు. ఇక్కడ కూడా ఏమంటున్నారు, కేవలం గ్రూపులు ఉన్న మహిళలకే ఇస్తారంట. అంటే మిగతా వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళ ఓట్లు వీళ్ళకి వద్దా? వీళ్ళకి కేవలం కావాల్సింది ఓట్లు, వీళ్ళకి కేవలం కావాల్సింది రాజకీయాలు మాత్రమే, ప్రజల సంక్షేమం మాత్రం కాదు. ఒక్కో డివిజన్ కు 2 కోట్ల చొప్పున మొత్తం 150 డివిజన్లకు 300 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తారు కదా. ఇదంతా కూడా ఎన్నికల స్టాన్స్ అనుకోవచ్చు. అంటే రాబోయే స్థానిక సంస్థలు కానీ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, వాటి దృష్టిలో పెట్టుకుని ఈ ఫండ్స్ రిలీజ్ చేస్తారా? మీరెంత డిమాండ్ చేశారు? ఎన్ని కోట్లు? ఇది కంప్లీట్ గా స్టంటే. మేము ఏం అడిగామండి, మాకు సమస్యలు ఉన్నాయి, సమస్యలకు తగ్గట్టుగా నిధులు కేటాయించండి. దాంతో పాటుగా మాకు డివిజన్లలో ఎన్ని ట్యాక్సులు తీసుకుంటున్నారో వాటికి తగ్గట్టుగా ఉన్న ట్యాక్సులు అన్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఎంఐఎంకి ఇస్తే ఎట్లయిపోతుంది అని చెప్పి మేము ప్రశ్నించాం. దానికి మేయర్ గారు ఇవాళ మీకు 1 కోటి రూపాయలు కార్పొరేటర్ కి, ఇంకొక 1 కోటి రూపాయలు డిస్ట్రిక్ట్ మినిస్టర్ కి ఇచ్చామని చెప్తున్నారు. సరే, స్వాగతిస్తాము. కానీ మాకున్నది 2 నెలలండి. ఈ 2 నెలల ముందు మీరు ఇవ్వాల్సిన కారణం ఏంది? ఎందుకు అంటే జిహెచ్ఎంసీలో వీళ్ళకి ఒక ఎమ్మెల్యే లేరు, కార్పొరేటర్లు లేరు. కార్పొరేటర్లు కూడా పక్క పార్టీలో నుంచి తీసుకున్న వాళ్ళే వీళ్ళ దాంట్లో. కాబట్టి రేపు మళ్ళా ఎలక్షన్ల ముందు వీళ్ళు పోయి ఓట్లు అడుక్కోవాలి కదా. ఓట్లు అడుక్కునేటప్పుడు మేము నిధులు ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారు. మేయర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఒక రోడ్డు వేయాలంటే ఈరోజు 300 ఫీట్ల రోడ్డు వేయాలంటే ఎన్ని
లక్షల రూపాయలు అవుతుందండి. దానికి టెండర్ ఎవరు పాస్ చేస్తారు, దాని తర్వాత ఎస్టిమేషన్స్ ఎవరు చేస్తారు, ఎస్టిమేషన్స్ వేసిన తర్వాత టెండర్ ఎప్పుడు వస్తుంది, టెండర్ వచ్చినాక కాంట్రాక్టర్ కి వర్క్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తాము, ఇవన్నీ టైంలలో 2 నెలలలో సమయం సరిపోతుందా? మేయర్ని ఆ ప్రశ్న అడిగితే అంతా రెడీగా ఉంది అని మేయర్ గారు చెప్తున్నారు. మళ్ళీ నిజంగా కూడా తన చిత్తశుద్ధి ఏందో ఈ రోజు అర్థమైపోయింది. మొత్తానికైతే ఇటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అంతా కూడా ఉదయం నుంచి కూడా గందరగోళ నేపథ్యంలో స్టార్ట్ అయింది. కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే కొన్ని ప్రజా సమస్యలపై కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఒక్కో డివిజన్కి 2 కోట్ల చొప్పున మొత్తం 150 డివిజన్లకు 300 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ కూడా రిలీజ్ చేసినట్టుగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. అయితే సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఈ 2 కోట్లు కూడా సరిపోవు. మరి ఉన్న పలంగా ఈ రకంగా మరి ఎన్నికల స్టన్స్ లో భాగంగా అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఎన్నికల స్టన్స్ లో భాగంగానే ఈ రకంగా నిధుల విడుదల చేసి మరి ప్రజలను మభ్యపెట్టాలనే ఆచరణలో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటూ కూడా మరి బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి.